మహిళా రిజర్వేషన్ల కళకు తుది రూపం, నియోజకవర్గాల పునరుద్ధరణకు చరిత్రాత్మక అడుగు. నేడు లోక్సభ ముందుకు 3 ప్రధాన బిల్లులు. రాజ్యాంగ సవరణ బిల్లుపైనే పీఠముడి. డీలిమిటేషన్పై మద్దతు ప్రతిపక్షాల ససేమిరా. మహిళా రిజర్వేషన్లకు సంపూర్ణ మద్దతు ప్రకటన అంటూ రాజకీయ డబుల్ ధమాకాకు రంగం సిద్ధమైంది. దశాబ్దాల కలైన చట్టసభల్లో మహిళల రిజర్వేషన్లకు తుది రూపం ఇచ్చేందుకు, డీలిమిటేషన్ ద్వారా నియోజకవర్గాలు పెంచేందుకు, పునర్విభజించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కసరత్తు చారిత్రాత్మక ఘట్టానికి చేరుకుంది. 2029 సార్వత్రిక ఎన్నికల గురించి మహిళా రిజర్వేషన్లను అమల్లోకి తేవడానికి వీలుగా కేంద్రం తీసుకొస్తున్న 3 బిల్లులు గురువారం ఉదయం 11 గంటలకు లోక్సభ ప్రవేశం చేయనున్నాయి. ఇందులో లోక్సభ సీట్లను 550 నుంచి గరిష్టంగా 850కి పెంచడంతో పాటు 2011 జనాభా లెక్కల ప్రకారమే దేశంలో డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టే 131వ రాజ్యాంగ సవరణ బిల్లు, లోక్సభ అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన అవసరమైన డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటుకు సంబంధించిన మరో బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల నియోజకవర్గాల పునరుద్ధరణకు అవకాశం కల్పించే ఇంకో బిల్లు ఉన్నాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే పునర్విభజనపైనే మెలిక, మహిళా రిజర్వేషన్ బిల్లుకి మద్దతు ఇస్తా ఉంటూ పునర్విభజనను అడ్డుకుంటున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే జూనియర్ ఇంటర్లో